మల్లన్న సాగర్ ముంపు బాధితుల సమస్యలు వర్ణనాతీతమన్నారు సిపిఐ నేత ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. బాధితుల సమస్యలపై అసెంబ్లీలో తాను ప్రస్తావిస్తానని చెప్పారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని మల్లన్న సాగర్ పునరావాస కాలనీలో సిపిఐ జనరల్ బాడీ సమావేశానికి ఎమ్మెల్యే కూనంనేని హాజరయ్యారు. మల్లన్న సాగర్ బాధితులకు అండగా ఉంటారన్న కేసీఆర్ వీరిని పట్టించుకోవడం లేదన్నారు. ఉపాధి కరువై ముంపు బాధితులు అడ్డమీది కూలీలుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై ప్రశ్నించాలని కోరారు కూనంనేని. దాదాపు 14 గ్రామాలకు సంబంధించినటువంటి 2200 కుటుంబాలను 12,000 పైగా జనాభాను అక్కడి నుంచి బలవంతాన ఖాళీ చేయించి ఇక్కడ ఆర్ఆర్ ప్యాకేజ్ పేరుతో ఈ ప్రాంతంలో ప్రజ్ఞాపూర్ దగ్గర కాలనీ ఏర్పాటు చేయించడం జరిగింది. ఇవాళ ఈ కాలనీని మేము విజిట్ చేశాం. ఇక్కడ ఉన్న ప్రజల బాధలు వర్ణనాతీతం. ఇవాళ ఎవరికి చెప్పుకోవాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు ఓట్లేయించే గెలిపించినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ఎమ్మెల్యే అయినటువంటి కేసీఆర్ గారేమో వాళ్ళకి దొరకడు. అసెంబ్లీలో వాళ్ళ గురించి చెప్పేవాడు ఎవరో తెలియదు. ఈ పరిస్థితుల్లో కమ్యూనిస్ట్ పార్టీగా మేము రావడం జరిగింది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం అయినా వాళ్ళైనా వచ్చి సరే అక్కడ పాత ఏం జరిగిందో మేము బాధ్యత తీసుకుంటాం చేస్తామని వీళ్ళు రారు. అసలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో దాదాపు 2200 కుటుంబాలు పేరు కేటాయిస్తే అక్కడ ఏ సౌకర్యాలు లేకపోవడం వల్ల అక్కడ ఇంకా కొంతమంది వాళ్ళకి ఏమి రిజిస్ట్రేషన్లు లేదా కేటాయింపులు జరగకపోయినా 700 ఏళ్లలో వాళ్ళు వచ్చేసి ఉంటున్నారు. అక్కడి నుంచి వచ్చినటువంటి రైతులు మల్లన్న సాగర్ ఆ ప్రాంతంలో ఆ చెరువు కింద సాగు చేసుకుంటున్న రైతులు ఎకరం ఉన్న 2 ఎకరాలు ఉన్న అంతకుముందు సాగు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ సాగు కూడా అవకాశం లేకపోవడం వల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వ్యవసాయ భూములు లేవు. ఏం చేయాలో తెలవట్లేదు. అడ్డ మీద వెళ్ళి కూలీలుగా నిలబడే పరిస్థితి వస్తుంది. కూలీ దొరికితో తెలవదు. ఈ విధంగా ఇంకా కొంతమందికి ఇల్లు రానివాళ్ళు. అదేవిధంగా అక్కడ భూములు 51 ఎకరానికి ఇక అసలు ఏం రూపాయి కూడా ఇవ్వని వాళ్ళు. ఇంకా విచిత్రం ఏంటంటే ఆ ఇచ్చే భూములు 4 భాగాలు చేశారు. ఒకటేమో వరి ఉంటే 6 లక్షలు అంట, జొన్న ఉంటే 4 లక్షలు అంట, ఓన్లీ వీడిగా ఉంటే 3 లక్షలు, ఏ కాగితాలు లేకపోతే 1,00,000. ఈ విధంగా ఆడుకున్నారు, ప్రజలతో ఆడుకున్నారు. ఆడుకుని కాళేశ్వరం పేరుతో రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టడం ఒకవైపు అయితే, ఈ ప్రాంత ప్రజల్ని వీళ్ళు భూములు ఇచ్చి త్యాగాలు చేశారు. ఆ త్యాగాలన్నీ కొంతమందికి భోగాలుగా మారిపోయాయి. వీళ్ళ సమస్యలు ఖచ్చితంగా పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన, ఇప్పుడు ప్రభుత్వం పైన కూడా ఉందని నేను మనవి చేస్తున్నాను. పాత ప్రభుత్వంగా లేకపోయినా కేసీఆర్ గారు ఇప్పుడు కూడా ఎమ్మెల్యేనే. ఆయన అసెంబ్లీలోకి రావాలి, అసెంబ్లీలోకి వచ్చి రాష్ట్ర సమస్యల మీద మాట్లాడాలి. ప్రత్యేకించి మిమ్మల్ని గెలిపించి ఆదరిస్తున్నటువంటి ఈ ప్రాంత ప్రజల ఇబ్బంది గురించి కూడా మీరు మాట్లాడాలి. ఇందులో ప్రజాస్వామ్యంలో సిగ్గుపడేది ఏం లేదు. ప్రజాస్వామ్యమే అంతిమంగా విజేత. ప్రజాస్వామ్యంలో ప్రజలే గొప్ప విజేతలు. ప్రజాస్వామ్యంలో ప్రజలిచ్చే ఓటే గొప్ప పరిణామం. అందువలన దాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఉంది. వచ్చి మా నియోజకవర్గం